Hey guys, welcome back to our channel. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ 2025 కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో 2 అయితే మనకి నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ఆల్రెడీ నేను ఇంపార్టెంట్ డేట్స్ పైన అయితే ఒక వీడియో అయితే చేశాను. అది కానీ మీరు చూడకపోయినట్లయితే నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, లేదంటే లాస్ట్ ఎండ్ స్క్రీన్లో ప్లే చేస్తాను, అది ఒకసారి అయితే చూడండి. అట్లనే ఇప్పుడు ఏపీపీఎస్సీ 2025 కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాం. ఏ సర్టిఫికేట్స్ కావాలి, ఏమేమి అప్లోడ్ చేయాలి, ఈ అప్లికేషన్ ప్రాసెస్ కి ఫీజు ఏమైనా ఫీ చేయాలా, అవసరం లేదా, వీటన్నిటి గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్స్ వచ్చి అప్లికేషన్ ప్రాసెస్ లైవ్ లో చూపిస్తాను ఎలా అప్లై చేయాలనేది, అట్లానే ఏ సర్టిఫికేట్స్ కావాలి, ఎవరు ఎలిజిబుల్ ఉంటారు, దీనికి ఎంతెంత ఫీజు పే చేయాలి, అట్లానే అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏంటో కూడా ఈ వీడియోలో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకేనా? ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో అట్లానే మీకు ఏమైనా ఏపీపీఎస్సీకి సంబంధించి డౌట్స్ ఏమైనా ఉంటే కింద అఫీషియల్గా మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, అట్లనే అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తాను. అక్కడికి వచ్చి మీరు నన్ను ఫాలో అయ్యి మెసేజ్ చేసినట్లయితే తప్పకుండా మీ మెసేజ్కి రిప్లై ఇస్తాను, మీ డౌట్స్ కూడా క్లారిఫై అయితే చేస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను, అక్కడ డైరెక్ట్గా క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా ఈ పేజ్కి అయితే మీరు రీడైరెక్ట్ అయితే అవుతారు. అక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ 5 స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5. స్టెప్ 1లో మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ పేమెంట్, స్టెప్ 2లో నవ్ యువర్ పేమెంట్ స్టేటస్, స్టెప్ 3లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి, స్టెప్ 4లో మనకి ప్రింట్ అప్లికేషన్ ఫామ్. అట్లానే మీరు స్టెప్ 5లో ఏంటంటే అడిషనల్ సబ్జెక్ట్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ 1 పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇట్లా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ మీరైతే క్వాలిఫికేషన్ ఏంటి, డిగ్రీయా, బీఏనా, డిగ్రీనా, లేదంటే బీఏ సంథింగ్ ఏదైతే అదే అక్కడ మెన్షన్ చేసుకోండి. అట్లానే మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ దగ్గర ఇక్కడ మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అయితే మెన్షన్ చేయండి. ఇక్కడ నేను జూమ్ చేస్తున్నాను, ఇక్కడ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అయితే మెన్షన్ చేయాలి. అట్లనే క్యాండిడేట్ నేమ్ ఇది అనేది మీ ఆధార్ కార్డులో అట్లనే మీ సర్టిఫికేట్స్ ఎట్లా ఉందో చూసుకుని అయితే ఇక్కడ మెన్షన్ చేసుకోండి. అట్లనే డేట్ ఆఫ్ బర్త్, మీ 10th క్లాస్ మార్క్స్ మెమోలో డేట్ ఆఫ్ బర్త్ ఎట్లా ఉందో అట్లానే ఇక్కడ ఫిల్ చేసుకోండి. అట్లానే మొబైల్ నెంబర్ అయితే ఏదైతే వర్కింగ్ మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి, ఎందుకంటే ఓటీపీస్ వస్తాయి అనమాట వెబ్ ఆప్షన్స్ టైంలో. సో అందుకని వర్కింగ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇవ్వండి. దాని తర్వాత మొబైల్ నెంబర్ మెన్షన్డ్, సో సెల్ఫ్ ఫాదర్ అది మీరు పెట్టేసుకోండి. అట్లానే మొబైల్ నెంబర్ అనేది మీకు కావాలంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఈమెయిల్ ఐడి మాత్రం తప్పకుండా ఏదైనా వర్కింగ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. అట్లానే ఇక్కడ కేటగిరీ చూసుకోండి. సో కేటగిరీ మీరు ఇప్పుడు ఏదైతే కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని బట్టి మీ ఫీజు అనేది వేరే అవుతుంది. లైక్ ఇప్పుడు ఓసీ సెలెక్ట్ చేసుకుంటే 850, బీసీ సెలెక్ట్ చేసుకుంటే మనకి 750, అట్లనే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి అయితే మనకి 650 ఇట్లా ఫీజు ఉంటుంది అనమాట. సో ఈ ఫీజెస్ మీరు సెలెక్ట్ చేసుకునే ముందే ఈ కేటగిరీ మనం సెలెక్ట్ చేసుకునే ముందే ఇవి చూసుకొని అయితే కేటగిరీ సెలెక్ట్ అయితే చేసుకోండి. అట్లనే మనకి సబ్జెక్ట్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ డీటెయిల్స్ దగ్గర మీరు ఏమైనా సరే సబ్జెక్ట్ యాడ్ చేసుకోండి, లైక్ లైఫ్ సైన్సా, లేదంటే బాటనీయా, జువాలజీ, కెమిస్ట్రీ, ఇట్లా సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట. ఈ సబ్జెక్ట్స్ అయితే యాడ్ చేసుకోండి. మీరు ఎన్ని సబ్జెక్ట్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే అడిషనల్ సబ్జెక్ట్స్ అనేవి దాని తర్వాత అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట, ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ యాడ్ అని ఉంటుంది, అది యాడ్ చేసుకోవడమే. ఓకేనా? పేమెంట్ ఆప్షన్ అయితే పేమెంట్ మీకు ఏ పేమెంట్ లైక్ కార్డ్ అయినా ప్లే చేయొచ్చు, లేదంటే యూపీఐ ఇస్తే యూపీఐ ద్వారా మీరు పే అయితే చేయనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సబ్జెక్ట్స్ యాడ్ చేసేటప్పుడే ఇక్కడ మీకు యాడ్ అయిన ఆప్షన్ వస్తుంది. మీరు ఎన్ని సబ్జెక్ట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఎలిజిబుల్ ఉంటే మాత్రం సబ్జెక్ట్స్ ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చు. అక్కడ యాడ్ అయిన ఒక ఆప్షన్ ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ సబ్జెక్ట్స్ అనేవి యాడ్ అయిపోతాయి. ఈ సబ్జెక్ట్ కోడ్ ఇది సబ్జెక్ట్ ఇది. సో ఇక్కడ మీరు డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేయొచ్చు, చూసుకోండి. సో మీరు ఎన్ని సబ్జెక్ట్స్ యాడ్ చేస్తే ఆ సబ్జెక్ట్ తగ్గట్టు ప్రైస్ అనేది మీకు పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ 2 సబ్జెక్ట్స్ యాడ్ చేశారు కాబట్టి ఇక్కడ 1200 చూపించింది. ఇక్కడ పే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు పేమెంట్ అయితే చేసేయచ్చు. సెకండ్ స్టెప్ లో మనకి నవ్ యువర్ పేమెంట్ స్టేటస్ అని ఉంటుంది. సో ఈ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే మీకు ఒక నెంబర్ అయితే ఇస్తారనమాట, చూపిస్తాను. ఆ పేమెంట్ స్టేటస్ మీకు పెండింగ్ లో ఉందా, పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయింది అనేది అయితే మీకు చూపిస్తుంది అనమాట. అది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు క్వాలిఫైయింగ్ మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ యువర్ పేమెంట్ స్టేటస్ అని కొడితే సో మీకు పేమెంట్ ఐడి ఒకటి ఇస్తారు, అట్లనే స్టేటస్ చూపిస్తారు, సక్సెస్ లో ఉందా లేదంటే పెండింగ్ లో ఉందా అనేది. అదైతే మీరు చెక్ చేసుకోండి. దాని తర్వాత అనేది మేము నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తాం అనమాట. థర్డ్ స్టెప్ మనకి ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది. సో అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి ఇప్పుడు. సో దీనిలో మీరు సరిగ్గా గుర్తుపెట్టుకోండి, ఇది కొంచెం కేర్ఫుల్ గా చూసుకోండి. మళ్ళీ దీంట్లో కొన్ని చేంజ్ చేయడానికి అవుతాయి, కొన్ని చేంజ్ చేయడానికి అవ్వు, అందుకని ముందే చెప్తున్నా. సో పైన నేను ఇప్పుడైతే డిగ్రీకి సంబంధించి చెప్పానో అందులో చాలా వరకు చేంజ్ చేయడం అయితే అవ్వదు అనమాట. సో అందుకని మీరు మెన్షన్ చేసేటప్పుడు, ఫిల్ చేసేటప్పుడు మాత్రం సరిగ్గా చూసుకొని అయితే ఫిల్ చేసుకోండి. ఓకేనా? స్టెప్ 3కి అయితే మనం వెళ్దాం ఇప్పుడు.
వెళ్ళాలంటే దానిపైన క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ రిఫరెన్స్ ఐడి మనం ఎంటర్ చేయాలి. అట్లనే క్వాలిఫైయింగ్ డిగ్రీ, హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎంటర్ చేశాక ప్రాసెస్ టు ఫిల్ అప్లికేషన్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు అప్లికేషన్ ఫామ్లోకి అయితే తీసుకెళ్ళిపోతుంది అనమాట అది. సో ఇదనమాట అప్లికేషన్ ఫామ్. ఇలా కనిపిస్తుంది మీకు. మీరు సబ్జెక్ట్ యాడ్ చేస్తారు కదా, అది ఆల్రెడీ మీకు ఎలానే కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని టోటల్ అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది. దీంట్లో కొన్ని డీటెయిల్స్ అయితే ఆల్రెడీ ఫిల్ అయ్యి ఉంటాయి, కొన్ని మాత్రం మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అవి మీకు ఏమేమి ఫిల్ చేయాలి ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. సో ఓకేనా, ఇది టోటల్గా అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా, సో డీటెయిల్స్ ఇవన్నీ కూడా క్యాండిడేట్ డీటెయిల్స్ దగ్గర అక్కడ ఆల్రెడీ ఫిల్ అయ్యి ఉంటాయి. సో జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఆధార్ నెంబర్ ఒకటి ఎంటర్ చేసుకోవాలి. అట్లనే డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం మెన్షన్ చేసినవి అయితే ఇస్తారనమాట. ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ ఉంది కదా, సో బిలో 1 lakh ఉందా, అబోవ్ 1 lakh ఉందా, సో మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ వేయాలి. అట్లనే లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మీరు తీసుకొని వెళ్ళండి, బెటర్. ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ వేయాలి. అట్లనే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ అయితే చేయాలన్నమాట. సర్టిఫికేట్ నెంబరు, సర్టిఫికేట్ ఫైల్ కూడా అప్లోడ్ చేయాలి ఇక్కడ. అట్లనే కేటగిరీ, మీరు బీసీ అయితే బీసీ, ఎస్సీ అయితే ఎస్సీ సంబంధించి అది సెలెక్ట్ చేసుకుంటారు కదా, దానికి సంబంధించిన సర్టిఫికేట్ నెంబరు అట్లనే సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. అట్లనే స్పెషల్ కేటగిరీ ఏమైనా ఉందా మీకు అనేది అడుగుతుంది. సో స్పెషల్ కేటగిరీ అంటే ఏం లేదండి, లైక్ మీకు స్పోర్ట్స్లో కానీ, ఎన్సీసీలో కానీ, ఎన్ఎస్ఎస్లో కానీ ఇట్లాంటి వాటిలో ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే దాన్ని స్పెషల్ కేటగిరీ కింద అయితే కన్సిడర్ చేస్తారు. సో వాటి వల్ల మీకు ఏంటంటే వెబ్ ఆప్షన్స్లో మీకు కొంచెం బెనిఫిట్ ఉంటుందన్నమాట. సీట్కి రావడానికి ఎక్కువ ర్యాంక్ వచ్చినా సరే సీట్ రావడానికి అయితే కొంచెం స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల స్పెషల్ కేటగిరీ వల్ల అది యూజ్ అనమాట. అట్లనే మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే దానికి సంబంధించి కూడా మీరైతే సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అట్లనే మైనారిటీ, నాన్ మైనారిటీ అయితే చూసుకోండి. సో మైనారిటీ అయితే, నాన్ మైనారిటీ అయితే సో దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా అడుగుతుంది అనమాట. అట్లనే మీ ప్రెసెంట్ అడ్రస్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది. సో యాజ్ పర్ మీ ఆధార్లో ఎట్లా ఉందో అట్లనే ఫిల్ చేసేస్తే సరిపోతుంది. అట్లనే మీ పర్మనెంట్ అడ్రస్ కూడా యాజ్ పర్ ప్రెసెంట్ అడ్రస్ డీటెయిల్స్ కొట్టేయచ్చు. సో నో ప్రాబ్లం అనమాట. అట్లనే క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ అడుగుతుంది. అక్కడ మీరు డిగ్రీ దగ్గర అయితే క్వాలిఫికేషన్ డిగ్రీ అని పెట్టండి. సో హాల్ టికెట్ నెంబర్ మెన్షన్ చేయండి. దాని తర్వాత గ్రూప్ సబ్జెక్ట్ 1, గ్రూప్ సబ్జెక్ట్ 2, అట్లనే నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ, నేమ్ ఆఫ్ ద కాలేజ్ ఇవన్నీ కూడా మీరు జనరల్గా ఫిల్ చేసేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో మీ డిగ్రీ ఏదైతే చేశారో దానిపైన అయితే చేసుకోండి. మీడియం ఆఫ్ ద ఎగ్జామ్ ఇంగ్లీష్లో, తెలుగులోనో, అట్లనే మీకు CGPA లేదంటే పర్సంటేజ్లో ఇచ్చారా ఇవన్నీ చూసుకోండి. దాని తర్వాత SSC, సో 10th క్లాస్ సంబంధించి కూడా మీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో 10th క్లాస్ సంబంధించి కూడా మీ డీటెయిల్స్ అయితే అక్కడ ఇచ్చేయండి. అట్లనే ఇంటర్మీడియట్ సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఈ ఇయర్ ఎప్పుడు పాస్ అయ్యారు, సో సబ్జెక్ట్ ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి, సెకండ్ సబ్జెక్ట్ ఏంటనే కూడా అడుగుతుంది. అవి కూడా మీరు ఫిల్ చేసుకోండి. అట్లనే అదర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ దగ్గర మీకు ఇంకా ఏమైనా ఉన్నట్లయితే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. అసలనే ప్లేస్ ఆఫ్ స్టడీ అడుగుతుంది. సో 9 నుంచి మనకి డిగ్రీ వరకు కూడా మనం ఈ ప్లేస్ ఆఫ్ స్టడీ అనేది మనకి యాజ్ పర్ స్టడీ సర్టిఫికేట్లో ఉంటుంది కదా, అట్లనే ఫిల్ చేయాలి. సో అది జస్ట్ మీ స్టడీ సర్టిఫికేట్లో చూసి అయితే ఫిల్ చేసేసుకోవచ్చు, దానికైతే పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. సో లోకలా, నాన్ లోకల్ అని అడుగుతుంది. సో లోకల్, నాన్ లోకల్ అనేది మీరు సరిగ్గా చూసుకొని అయితే పెట్టుకోండి. సో ఎస్లా నాన్ లోకల్ అని అడుగుతుంది. సో లోకల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, సో అట్లనే ఇంకొక 2-3 యూనివర్సిటీస్ ఉంటాయి. ఈ యూనివర్సిటీస్ అనేవి ఈ యూనివర్సిటీ వాళ్ళు ఈ అన్ని యూనివర్సిటీలకి కింద లోకల్కే వస్తారు. ఇదే యూనివర్సిటీ వాళ్ళు తీసుకెళ్ళి SV యూనివర్సిటీ, విక్రమ్ సింహపూర్ యూనివర్సిటీ, మన కడపలో ఉన్నది రాయలసీమ యూనివర్సిటీ, దాని తర్వాత కడప ఒక యూనివర్సిటీ ఉంది కదా, ఆ యూనివర్సిటీ. సో వీటన్నిటికి కూడా ఎవరైతే ఇందాక చెప్పాను కదా, సో వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు అక్కడికి వెళ్ళి అప్లై చేస్తే వీళ్ళు నాన్ లోకల్ కింద వస్తారు. సో ఈ లోకల్ కింద, నాన్ లోకల్ కింద అయితే డివైడ్ చేసుకుంటారు, అదైతే చూసుకోండి. సో దానివల్ల మనకి సీట్ డిక్లరేషన్ అప్పుడు లోకల్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, నాన్ లోకల్ వాళ్ళకి తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట, అదైతే చూసుకోండి. అట్లనే ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఉన్నారంటే, సో తెలంగాణ వాళ్ళు కూడా నాన్ లోకల్ కిందే వస్తారు వాళ్ళు. సో వాళ్ళు దేనికి అప్లై చేసుకున్నా సరే వాళ్ళకి ఎటువంటి ఫీజు రియంబర్స్మెంట్స్ కానీ ఏమేమి ఉండవు. సో ఎవరైతే నాన్ లోకల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి NTA కోటా ఉంటుంది అన్నమాట. సో దానిలో ఒక 5% సీట్స్ అనేవి వాళ్ళు డిక్లేర్ చేస్తారు. సో అదైతే ప్రాబ్లం ఉండదు. సో ఇదన్నమాట టోటల్గా లోకల్ గురించి, నాన్ లోకల్ గురించి. అట్లానే మీకు టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్స్ మీరు పెట్టుకోవచ్చు. సో ఒక టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్స్ ఉంటుంది, 3 లేదా 5 ఇస్తారు, అక్కడైతే మీరు పెట్టుకోవచ్చు. అట్లనే దాని తర్వాత కంప్లీట్ చేసేసి ఇక్కడ టిక్ చేసేసిన తర్వాత సేవ్ అండ్ ప్రివ్యూ అండ్ సబ్మిట్ అని ఉంటుంది. సేవ్ కొట్టేయండి, దాని తర్వాత ప్రివ్యూ సబ్మిట్ కొట్టేస్తే మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇదనమాట టోటల్గా అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అయితే ఉంటుంది. సో మీకు డీటెయిల్గా ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇక్కడ స్టెప్ బై స్టెప్ అవి ఇచ్చారు.
సో ఇక్కడ చూసుకోండి, సర్టిఫికేట్ నెంబర్ అయితే అడుగుతారు. వన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత సర్టిఫికేట్ నెంబర్ దాంతోపాటు సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి, అదైతే గుర్తుపెట్టుకోండి. అట్లనే ఇన్కమ్ సర్టిఫికేట్, యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్ దానికి సంబంధించింది ఇది కూడా పెట్టాల్సి ఉంటుంది. సో అయితే మీరు పట్టుకొని వెళ్ళండి, ఏదైతే క్యాస్ట్ ఇన్కమ్ అట్లానే మీకు రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పట్టుకొని వెళ్ళండి. సో మైనార్టీ, నాన్ మైనార్టీ, మైనార్టీ అయితే ముస్లిమా, క్రిస్టియన్, బుద్ధిస్ట్, సిక్, జైన్, సో అలా వస్తుందా. నాన్ మైనార్టీ అయితే అవసరం లేదు. మైనార్టీ అయితే మాత్రం తప్పకుండా మీరైతే సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలి. మైనార్టీ సంబంధించి సర్టిఫికేట్ సంథింగ్ ఉంటుంది, అదైతే సబ్మిట్ చేయాలన్నమాట. అడ్రస్ గురించి కూడా ఆల్రెడీ మీకు మెన్షన్ చేయడం అయితే జరిగింది మోస్ట్లీ. సో ఇక్కడ ఫైనల్లో మనకి ఫోటో అండ్ సిగ్నేచర్ అని అడుగుతుంది కదా. సో మీ ఫోటో అనేది 50 KB జేపీఈజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి, అదైతే చూసుకోండి. అట్లనే సిగ్నేచర్ అనేది 30 KB బిలో ఉండాలి. సో అది కూడా మీరు ముందే సేవ్ చేసుకుని పెట్టుకోండి బెటర్. ఈ రెండు కూడా మీరు అప్లోడ్ చేయాలన్నమాట. ఫస్ట్ అయితే ఇప్పుడు ఇవైతే ప్రజెంట్ ఇవే అప్లోడ్ చేయాలి, సర్టిఫికేట్స్ అనేవి తర్వాత ఉంటుందన్నమాట. ఓకేనా. సో వన్స్ అయిపోయిన తర్వాత మీరు సబ్జెక్ట్స్ మన టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్స్ ఇచ్చుకొని ప్రివ్యూ అండ్ సబ్మిట్ కొట్టిస్తే అయిపోయినట్లే టోటల్గా. సో తర్వాత ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని అయితే ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు, మీకు చూపిస్తాను అక్కడ అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ యూ హ్యావ్ ఏపీపీఎస్సెట్ అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ నోట్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఫర్దర్. సో ఇక్కడ ఏదైతే ఉందో ఈ అప్లికేషన్ నెంబర్ అయితే మీకు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే ఫోటో అయితే తీసుకోండి అనమాట. వన్స్ అప్లికేషన్ సబ్మిట్ చేశాక ఈ నెంబర్ అయితే మీకు ఇస్తారు. సో అదైతే ప్రింటర్ ఫోటో అయితే తీసుకోండి, సరిపోతుంది. సో ఇది అనమాట ఫైనల్గా మనకి ఏపీపీఎస్సెట్ సంబంధించి ఫైనల్గా మన అప్లికేషన్ అనేది ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట. టోటల్గా మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ, మీరు చూసుకోవచ్చు. మీరు ఏమేమి దానికి అప్లై చేశారు అన్నీ కూడా ఇక్కడైతే చూపిస్తారనమాట. అది ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది ఫర్దర్ డీటెయిల్స్ కోసం, అంతే. అక్కడ ఫైనల్లో 5th ఆప్షన్ ఉంది కదా, ఇది అడిషనల్ సబ్జెక్ట్స్ అని, అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ. సో అడిషనల్ సబ్జెక్ట్ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి, క్వాలిఫై డీటెయిల్స్ కొట్టితే మీకు ఆటోమేటిక్గా ఓపెన్ అయితే అయిపోతుంది ఇక్కడ. సో ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ యాడ్ అని కనిపిస్తుంది చూసారా, ఆల్రెడీ మీరు 2 పెట్టారు, ఇంకొక పెట్టాలనుకుంటే ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ యాడ్ అనే ఆప్షన్ కొట్టుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. మీకు ఎన్ని కావాలంటే అన్ని సబ్జెక్ట్స్ అయితే పెట్టుకోవచ్చు. దానికి సంబంధించిన ఫీజు పే చేసేస్తే సరిపోతుంది అనమాట. సో ఫీజు పే చేసేస్తే ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత మీకు సబ్జెక్ట్ అనేవి కూడా యాడ్ అయిపోతాయి అనమాట దాంట్లో. సో ఇదనమాట టోటల్గా ఏపీపీఎస్సెట్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అయితే అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా మన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్కి అయితే వచ్చి మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అట్లనే ఈరోజు వీలైనంత వరకు అన్ని మోడల్ పేపర్స్ సంబంధించి డీటెయిల్స్ కూడా నేను ఒక వీడియో చేసి అయితే పెడతాను. ఏ మోడల్ పేపర్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి, ఎన్ని ఇయర్స్ నుంచి మన మోడల్ పేపర్స్ అవైలబుల్ ఉన్నాయని. ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. హాయ్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే CHERRY చిరిరెడ్డి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మన ఛానల్ అయితే ఫాలో కొట్టండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.